నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. నవంబర్ 12, 2025 నాటి అనగా బుధవారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు చూద్దాము. ముందుగా ఈరోజు బుధవారం కావడం వల్ల మనకి బుధుడి యొక్క ప్రభావము అన్ని రంగాల్లోనూ గోచరిస్తోంది. అయితే గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు, సూర్యుడు బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు, గురుడు మిథునంలోను, శని భగవానుడు కుంభంలో స్వగ్రహంగా సంచారం చేస్తున్నాడు, రాహు మీనంలోను, కేతు కన్యలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దేని మీద ప్రభావం చూపిస్తాయంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు, చిత్తశుద్ధి, మానసిక స్థిరత్వము, ధైర్యాన్ని మీద పరీక్షించే రోజు ఈ రోజు అనమాట. అయితే మేష ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక లాభాలు, స్నేహితుల యొక్క సహాయ సహకారము, కొత్త ప్రాజెక్టులు ఆరంభానికి ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ గా కనబడుతోంది. వృత్తిలో పురోగతి కనబడుతోంది. పరిహారంగా మీరు హనుమంతుడి ఆలయ దర్శనం చేసి స్వామివారికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి సంతోషకరమైన వార్తలు వినడంతో పాటు కుటుంబంలో శుభయోగము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము రావడము, దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సూచనలు గోచరిస్తున్నాయి. ఆస్తి విషయాలు లాభదాయకంగా ఉండబోతోంది. స్థిరచరాస్తులు కలిసి వస్తాయి. శారీరకంగా ఉత్సాహంగా ఉంటుంది. ఒక శుభవార్త మిమ్మల్ని సంతోషపరుస్తుంది. అయితే పరిహారంగా గోమాతకు పూజ చేయడంతో పాటు గోగ్రాసానికి సంబంధించినటువంటి ధనం ఇవ్వడం కానీ, మీ చేత్తో పెట్టడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బుధవారం కావడంతో బుధగ్రహం యొక్క అనుగ్రహము సంపూర్ణంగా బలంగా ఈ రోజు ఉండబోతోంది. వాణిజ్య కమ్యూనికేషన్ రంగాల వారికి అత్యంత శుభదినము. ఈరోజు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పరిహారంగా విష్ణు స్తోత్రం కానీ లేదా విష్ణు సుదర్శన అష్టకాన్ని కానీ చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు నీలి రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఫలితాలు కర్మస్థానంలో కుజుడు యొక్క బలం ఉండడం వల్ల మీ పనితీరులో మెరుగుదనం అనేది కనబడుతుంది. కుటుంబ సమ్మేళనం ఉంది. ఆధ్యాత్మిక దృష్టి కూడా ఈ రోజు మీకు పెరిగేందుకు అవకాశం ఉంది. పరిహారంగా చంద్రదేవుడికి పాలను సమర్పించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. పాలతో అభిషేకాన్ని చేయండి. పాలతో అభిషేకం చంద్రుడికి ఎలా చేస్తాము అన్న సందేహం రావచ్చు. వెండి చంద్రుడి ప్రతిమను తీసుకుని వెండి గ్లాసులో కానీ వెండి గిన్నెలో కానీ పెట్టి అప్పుడు మీరు అభిషేకం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఉద్యోగంలో గుర్తింపు, ప్రేమ జీవితంలో కొంత పురోగతి అనేది కనబడుతుంది. పరిహారంగా సూర్యదేవుడికి నీరు అర్పించి ఎర్రని పువ్వులతో స్వామివారికి పూజ చేసి ఎర్రని పండును కనుక నివేదన చేసినట్టయితే గోచార రీత్యా కానీ లేదా అంటే జాతక రీత్యా కానీ రవిగ్రహానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. అయితే ఆదిత్య హృదయం అనే స్తోత్రాన్ని ఒక్కసారైనా వినడం కానీ చదవడం కానీ చేసే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు బంగారు రంగు, పసుపు రంగు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే ఉన్నందువల్ల మీలో ఆకర్షణ, మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అవ్వడము, మీ మాట తీరుతో ఎదుటి వాళ్ళని చాకచక్యంగా పనులు చేయించుకునే స్థితి ఈ రోజు మీకు కనబడుతోంది. బంధువుల సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప పెద్దగా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. పరిహారంగా మహాలక్ష్మి అష్టోత్తర జపాన్ని చేసుకోవడంతో పాటు పచ్చరంగు వస్త్రాన్ని ధరించి ఏ పని చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ధనస్థాన బలం చాలా ఎక్కువగా ఈరోజు కనబడుతోంది. ఆర్థిక లాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణము, స్నేహితుల ద్వారా ధనము సమయానికి అందుబాటులోకి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ చేయడంతో పాటు ఎర్రని పళ్లను స్వామివారికి సమర్పించే ప్రయత్నం చేసుకోండి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి బుధుడు సూర్యుడు మీ రాశిలోనే ఉన్నందువల్ల మీలో చురుకుదనం పెరగడంతో పాటు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధిస్తారు. పరిహారంగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు ఈ రోజు జపించే ప్రయత్నం చేయండి. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మికత పెరగడంతో పాటు జ్ఞానార్జున వైపు కూడా మనసు మళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు మితమైన లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. అనుకోని స్నేహితుడు
నుంచి మీకు ఒక వార్త కానీ, ఒక వర్తమానం కానీ, లేదా ఒక సహాయం కానీ ఈరోజు మీకు అందుబాటులోకి వచ్చేందుకు సూచన కనిపిస్తోంది. పరిహారంగా తులసి సమీపంలో దీపాన్ని వెలిగించే ప్రయత్నం సాయంత్రం సమయంలో చేసే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కుజుడు ఉచ్చ స్థితిలో సంచారం చేస్తుండడం వల్ల ధైర్యవంతమైన చర్యలు చేపడతారు. నిర్ణయాలు బాగుంటాయి. ఆర్థిక లాభాలు కనబడుతోంది. స్థిరచరాస్తులను పొందేందుకు అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఆర్థికంగా ఈ రోజు మీరు చాలా బలంగా ఉండబోతున్నారు. ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. అధికారులతో అనుకూలత కనబడుతోంది. కుటుంబంలో సామరస్యము కనబడుతోంది. అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు ఏమీ కనిపించడం లేదు. పరిహారంగా హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు బూడిద రంగు, అనగా గ్రే కలర్ అన్నమాట. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధిస్తారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ యొక్క 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల మాటలతో జనాల్ని ఆకర్షించుకోవడము, తద్వారా మీ పనులు పూర్తి చేసుకోవడము ఈ రోజు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. లాభాల సూచన గోచరిస్తోంది. కొత్త అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడికి నువ్వుల నూనె దీపాన్ని కనుక పెట్టుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కలిసి వచ్చే రంగు నీలి రంగు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల మానసికంగా ప్రశాంతత, ధైర్యము, ఆధ్యాత్మికంగా ఉత్సాహంగా ఉండడము, కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలని అనిపించడము, అలాంటివి ఏమైనా అనిపిస్తే కనుక తప్పనిసరిగా తీసుకోండి. సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఆ అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు ఏమీ కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము గాయత్రి మంత్రాన్ని 21 సార్లు, చాలా చిన్న మంత్రమే కాబట్టి 21 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. అది ఉదయం పూట. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఇది మేష ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చెప్పదగినది. అయితే సమగ్ర సూచన సారాంశం ఏంటంటే కనుక బుధవారం బుధుడి యొక్క కరుణ పొందాలి, బుధగ్రహం యొక్క అనుగ్రహం పొందాలి అని అనుకుంటే వాక్పటుత్వాన్ని శాంతంగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. కోపంగాను, అగ్రెసివ్ గాను, పొగరుగాను మీరున్న స్థానాల్లో మాట్లాడే ప్రయత్నం చేయకండి, ఇంక్లూడింగ్ కుటుంబంతో సహా. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక బుధ యొక్క అనుగ్రహము సంపూర్ణంగా పొందుతారు. నమస్తే.